స్తోత్రాలు ప్రభువా. మరి యోన గారైతే నినివే పట్టణమునకు దుర్గతి కలిగింది, అక్కడ ప్రకటన చేయమన్నాడు, అక్కడ సువార్త ప్రకటించమన్నాడు. అది ఇచ్చింది కానీ పోలేదు. అపవాది చెప్పిన మాటలకు లోబడ్డాడు. తర్సీస్ పోయే పడవ ప్రయాణంలో ప్రయాణం చేసి ఉన్నాడు. అప్పటికి ఆ ప్రేమ సల్లారిపోయింది. కాలమందు ప్రభువా అయ్యా, మరి ఏబేలు ప్రార్థన దేవుడు ఆలకించినందుకు, కయ్యూని యొక్క అర్పణ దేవుడు ఆలకించకపోయినందుకు, తమ్ముడు కదా అని ఒకరిని ప్రేమ నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమిస్తున్న సంగతి మర్చిపోయి తమ్మిని పగబట్టి చంపి ఉన్నాడు. అప్పుడు దేవుని ప్రేమ చల్లారిపోయింది. తండ్రి, ఒకరితో ఒకరు ప్రైజులాడుకుందామన్న ప్రేమ చల్లారిపోయింది. ఉపవాస పేరులో గడపడన్న ప్రేమ చల్లారిపోయింది. అయ్యా, మరి దేవుని వరాలు పొందుకోవాలా అన్న ప్రేమ చల్లారిపోయింది. నేను ఎందుకంటే ఒక టైం పాటించి నేను దేవునికి ప్రార్థన చేయాలా, ఆ ప్రేమ చల్లారిపోయింది. దేవా, మరి ఎందుకంటే పేతురు, అయ్యా నీతో పాటు నేను కూడా మరణిస్తా, అవసరమైతే నీ కోసమని నేను మరణిస్తా అని మాటిచ్చిన మాట ఆ ప్రకారం ఇప్పుడు లేదు. అయితే అది ఆ ప్రేమ చల్లారిపోయింది. ఈ సమయకాలం అందు ప్రభు ప్రతి బిడ్డలో నాయన మా ప్రేమ చల్లారిపోకున్నట్లుగా నువ్వు సాయం చేయండి యేసయ్యా. మా ప్రేమ శాశ్వతం ఉండే విధంగా చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. రక్తమే నా బలము, నశించు వారికి నీ సిలువ వెర్రితనముగనున్నది. నశించు వారికి నీ సిలువ వెర్రితనముగనున్నది. రక్షింపబడుచున్న పాపికి రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నము. నీ సిలువలో వైనా రక్తము చే, నీ సిలువలో విలువైన రక్తము చే పాపవి పరిశుద్ధ దేవతనయుడా, పాప విముక్తి చేసి నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే ధరించు సైతను, నన్ను వెంబాడించు సైతను, నన్ను బెదరించు సైతను. దునుమాడేది నీ రక్తమే, దహించేది నీ రక్తమే. దునుమాడేది నీ రక్తమే, దహించేది ప్రభా. అలనాడు చేసిన త్యాగము ఈ రోజు నాడు మేము జ్ఞాపకం చేస్తాం. రక్తం కార్చకపోతే నా బిడ్డలకు స్వస్థత జరగదే. నీ శరీరము ప్రభా, కొరడ దెబ్బలతో కొట్టినటువంటి అలనాడు శరీరము, అమూల్యమైన రక్తము ప్రభా. ఈరోజు మేము తాగుతున్నది నీ రక్తము, నీ శరీరమే మేము తింటున్నాం ప్రభా. రొట్టెగా మార్చుకొని, ఇది ద్రాక్షరసంగా మార్చుకొని ప్రభా, అలనాడు చేసిన త్యాగము అదే ఇది ప్రభా. తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు. దానే మేము చేస్తున్నాం తండ్రి. నీ కాలు మొక్క నాయన, నీ శరీరం తింటున్నప్పుడు నేను నీ బిడ్డనే దానికి రుజువు. ఒకటి రొట్టె, ఒకటి నీ రక్తము. అవును ప్రభా, ఒకటి నీ శరీరము ధరించబడ్డాము. అయితే వారికి కావాల్సిన అవసరాలన్నీ మీ ఘనమైన నామములు నెరవేర్చబడునుగాక.
ఆమేన్. నీ కార్యం జరుగును కాక చెల్లిస్తూ ఏసునామములో అడుగుచున్నాము తండ్రి. కింద వచ్చినాం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి ఆ శిశులకిచ్చి మీరు తీసుకొని తినుడి, తినుడి, నా శరీరం అని చెప్పాను. ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది అనేకుల కోసమని రాయబడింది, ఇంకా కొందరు కోసమని కాదు కానీ ప్రభువా ఇది అనేకుల కోసము చిందించబడిన ఈ నిబంధన రక్తం. మీరు తినండి. దేవా నీకు స్తోత్రములు. ఈ నిబంధన రక్తము నీ శరీరము తింటున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. మీ దీవెనల చేత నింపండి ప్రభువా. నీ పరలోక ఆశీర్వాదాలు, నీ పరలోక దీవెనల చేత నింపండి. వారి కోరికలు నెరవేర్చండి ప్రభువా. కష్టపడి పనిచేసేవారు అయితే మంచి ఆరోగ్యము దయచేయండి ప్రభువా. పని లేని వారై ఉంటే అనేక అద్భుతాలు జరుగుటకు నువ్వు సాయం చేయమని మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నువ్వు నమ్మదగిన దేవుడు యేసయ్యా, నువ్వు పరిశుద్ధుడవు తండ్రి. నీకు మహిమ కలుగు ప్రభా. ప్రేమ అబద్ధ ప్రవక్తలు వచ్చి చెప్పటం వల్ల అనేకుల ప్రేమ చల్లారిపోయింది. అయితే ప్రభా అబాదేవు ఎక్కడంటే అయ్యా మాకు పెక్కు మాటలు చెప్పేవారే అబాదేకుడు, మాకు ఎందుకంటే లేనిపోను మాటలు చెప్పువాడే అబాదేకుడు. అలాంటి ఎవరైనా తప్పిపోతే నాయన వాళ్ళు తప్పిపోకుండా మీరు సాయం చేయమని మంచి ప్రేమతో నాయన, మంచి ప్రేమతో నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడం కొరకు ప్రభువా. అయ్యా మాకు ఇంకా ఏం లేకుండా, లోటుపాట్లు ఏమి లేకుండా నీ ప్రేమలో మేము ఘన విజయం సాధించుకొని ముందుకు కొనసాగ భాగ్యం మా యొక్క సంఘస్థులకు దయచేయమని మీకు మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.